హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్లర్క్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూనియర్ అసోసియేట్ అంటారు. దాదాపు 6,589 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్లోని కొన్ని రెగ్యులర్ ఉన్నాయి, కొన్ని బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో రెగ్యులర్ వచ్చేసి మీకు 5,180 ఉన్నాయి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ 14,9 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. రెండు కూడా కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ ఇది డ్యూటీ ఉంటుంది. వీటికి మినిమం శాలరీ 26,000 నుంచి మాక్సిమం 64,000 పట్టుకుంటుంది. ఎనీ డిగ్రీ వాళ్ళకి ఇది ఎలిజిబుల్ ఉంటుంది. మినిమం ఏజ్ 20 years ఉండాలి, మాక్సిమం 28. ఏజ్ రిలాక్సేషన్ 5, 3, 5, 10 అట్లా ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 6th August స్టార్ట్ అయినాయి, 26th August ఎండ్ అవుతుంది. ఇంకా అప్లికేషన్ ఫీ SC, ST, PW, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, డిజేబుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 0 ఉంటుంది. జనరల్ OBC, EWS వాళ్ళకి 750 రూపీస్ ఉంటుంది. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్లో చూద్దాం. ఏపీకి, తెలంగాణకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది. సో జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ SBI. సో 6వ తారీఖు నుంచి 26వ తారీఖు ఇంపార్టెంట్ డేట్స్. ఇక్కడ ఒకటి ప్రొవిజన్ అనేది ఇచ్చారు. నో ప్రొవిజన్ ఫర్ ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్ అండ్ ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్, ఇంటర్ స్టేట్స్ సర్కిల్ ట్రాన్స్ఫర్. మన అంటే ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి కానీ ఒక సర్కిల్ నుంచి ఒక సర్కిల్కి పంపించడం కుదరదు. ఓన్లీ ఇక్కడ మెన్షన్ చేసినవి మాత్రమే పాసిబుల్ అవుతుందంటూ ఢిల్లీ, చండీగఢ్ సర్కిల్ హర్యానాలో, ఢిల్లీ సర్కిల్ అండ్ లక్నో సర్కిల్ ఉత్తరప్రదేశ్, మెట్రో ముంబై మెట్రో అండ్ మహారాష్ట్ర ఈ సర్కిల్స్ మాత్రమే పర్మిషన్ ఇచ్చాం. మిగతా ఎక్కడ కూడా పర్మిషన్ లేదు ట్రాన్స్ఫర్కి. ఇంకా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెప్టెంబర్లో ఉంటుంది. మెయిన్స్ వచ్చేసి November 2025 ఉంటుంది. వేకెన్సీ డీటెయిల్స్ చూస్తే అమరావతి సర్కిల్ కింద ఆంధ్రప్రదేశ్లో తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ ఉంటాయి. సో ఈ జూనియర్ అసోసియేటివ్ కాబట్టి కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ ప్రయారిటీ అనేది ఉంటుంది. సో తెలుగు, ఉర్దూ రెండు లాంగ్వేజెస్, మన ఏపీ, తెలంగాణ రెండు ఏరియాస్ కూడా అదే లోకల్ లాంగ్వేజెస్ ఇచ్చారు. సో ఈ దాని గురించి ఫర్దర్గా చెప్తాను. సో ఫస్ట్ వేకెన్సీ డీటెయిల్ చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్లోని 49 SC ఉన్నాయి, 21 ST, OBC 83, EWS 31, జనరల్ 126. సో ఇక్కడ మొత్తం కలిపి 310 ఉన్నాయి. అంతేకాకుండా PW క్యాండిడేట్స్కి 4, 3, 3, 3 ఇవి మొత్తం ఉన్నాయి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 31, డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 13 ఇవి రెండు ఉన్నాయి. ఇంకా బ్యాక్లాగ్ వేకెన్సీ చూస్తే STకి 3 ఉన్నాయి. ఇంకా విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళకి ఒకటి ఉంది, హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి ఒకటి ఉంది. టోటల్గా 2 ఉన్నాయి. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎలాంటి లేవు బ్యాక్లాగ్ వేకెన్సీస్లో. తెలంగాణ సర్కిల్లో చూస్తే హైదరాబాద్ తెలుగు, ఉర్దూ లోకల్ లాంగ్వేజ్ ప్రయారిటీ ఉంటుంది. 40 SC ఉన్నాయి, 17 ST, OBC 67, 25 EWS, 101 జనరల్ కేటగిరీ. టోటల్గా 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక PW క్యాండిడేట్స్కి 3, 3, 2, 2. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 25, DX సర్వీస్ మ్యాన్, డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 11 ఉన్నాయి. బ్యాక్లాగ్ వేకెన్సీ చూస్తే ఓన్లీ డిజేబుల్డ్ పర్సన్స్కి ఎక్కువ ఉన్నాయి. 5 హియరింగ్ అండ్ లోయర్ డిజబిలిటీ, ఇంకా డిజబిలిటీ అండ్ టోటల్గా 12 ఉన్నాయి. ఇక్కడ ఈ డిజబిలిటీలో 12 ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 ఉన్నాయి, 35 ఉన్నాయి. ఇంకా డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 23 ఉన్నాయి. ఈ బ్యాక్లాగ్ వేకెన్సీ అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎక్కువ ఉన్నాయి. మొత్తం టోటల్ 58 ఉన్నాయి వేకెన్సీ. సో ఇది మాత్రం హైదరాబాద్, తెలంగాణ సర్కిల్. కమింగ్ టు నెక్స్ట్ ఫర్దర్గా చూసుకున్నప్పుడు OBC కేటగిరీ వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ అవుతారు OBC రిజర్వేషన్ కంటే? ఓన్లీ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే OBC కింద కన్సిడర్ చేయబడతారు. OBC క్రిమీ లేయర్ మాత్రం రిజర్వేషన్కి, ఏజ్ రిలాక్సేషన్కి ఎలిజిబుల్ కారని మెన్షన్ చేశారు. EWS ఎవరైతే సర్టిఫికేట్ తీసుకుంటారో వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 24-25 ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది 25కి 26కి మాత్రమే వ్యాలిడ్ అని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఫర్దర్గా SBIలోని క్లరిషియల్ అంటే క్లర్క్ ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు మాత్రం ఈ ప్రాజెక్ట్ కింద మాత్రం ఎలిజిబుల్ కాదు. ఇన్ కేసు ఎవరైనా వర్క్ చేసి రిజైన్ చేసి మళ్ళీ ఎంటర్ అవుతామంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక మోరల్ యాటిట్యూడ్ కానీ ఎవరైనా యాంటిసిపేట్ రిగార్డింగ్ క్యారెక్టర్ విషయంలో ఏదైనా బ్యాడ్ క్యారెక్టర్ ఉంటే మాత్రం వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదని మెన్షన్ చేశారు. ఇంకా డిఫాల్ట్ పేమెంట్ అంటే ఎవరైనా డిఫాల్టర్గా బికేమ్ అయిన తర్వాత కానీ, సివిల్ స్కోర్ లేక కానీ వీళ్ళందరికీ కూడా మాక్సిమం ఎలిజిబిలిటీ లేదు. అవన్నీ క్లియర్ చేసుకుంటే మాత్రం ఎలిజిబుల్ వస్తుంది. ఏజ్ క్రైటీరియా మనం చూసినట్టు 20 నుంచి 28 ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ OBCకి 3, SC, ST 5, PW వాళ్ళకి 10, OBC 13 years అండ్ SC, ST 15 years. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒక 10 years ఎక్స్ట్రా ఉంటుంది. ఇది మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. విడోస్ కూడా 7 years ఇచ్చారు. అండ్ ట్రైన్డ్ అప్రెంటిస్ వాళ్ళకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది స్పెషల్ ఇస్తారు అనమాట. 16 years, 1 year ఎక్స్ట్రా ఇస్తారు. అది ఆల్రెడీ వాళ్ళు ఎవరికి ట్రైన్డ్ అప్రెంటిస్గా వర్క్ చేశారు కాబట్టి సో వాళ్ళ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ప్రొడ్యూస్ చేయాలి అది ఏజ్ రిలాక్సేషన్ తీసుకొచ్చుకోవాలంటే. సో క్వాలిఫికేషన్ చూస్తే మినిమం డిగ్రీ ఉండాలి. అది ఆన్ ఆర్ బిఫోర్ 31/12/2025 డిసెంబర్ 31 కంటే ముందే కంప్లీట్ అయ్యి ఉంటూ చూసుకోవాలి. ఇన్ కేసు ఇంటిగ్రేటెడ్ డ్యువల్ డిగ్రీ చేసేవాళ్ళు, సో డిగ్రీ ప్లస్ PG చేసే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ వాళ్ళది కూడా కంపల్సరీ 31/12/2025 కల్లా వాళ్ళ సర్టిఫికేట్లు అనేవి కంపల్సరీ వాళ్ళ చేతిలో ఉండాలి, ఒరిజినల్ డాక్యుమెంట్స్. రిజర్వేషన్ 4% హార్జెంటల్ రిజర్వేషన్, అది ఫిజికలీ పర్సన్స్ విత్ డిజబిలిటీ అనమాట. వాళ్ళకి హార్జెంటల్లో ఉంటుంది 4% రిజర్వేషన్. వాళ్ళ ప్రకారం వాళ్ళకి ఇస్తాయి. ఇంకా ఎగ్జామ్ చూస్తే సెలక్షన్ ప్రాసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్లోని 100 మార్క్స్కి మనకి 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ వస్తాయి. 3 సెక్షన్స్ ఉంటాయి.
ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ అంటే ఇది ఆప్టిట్యూడ్, రీజనింగ్ మొత్తం 1 అవర్ టైంలోని 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. సో 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. మినిమం కట్ ఆఫ్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. సెక్షన్ వైజ్ మార్క్ కూడా అక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఓన్లీ ఓవరాల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అది స్టేట్ వైజ్ గా, కమ్యూనిటీ వైజ్ గా రిజర్వేషన్ ప్రకారం ఉంటుంది. సో దాన్ని ప్రకారం తీసుకుంటాడు. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు అప్రాక్సిమేట్లీ 10 times నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కి మేము ఫిల్అప్ చేసుకుంటామని చెప్తున్నారు. కాబట్టి సో మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి. 10 times అంటే ఇప్పుడు సపోజ్ 300 వేకెన్సీస్ ఉన్నాయి అనుకో, 300 into 10 అంటే అబౌట్ 3000 మెంబర్స్ ని మెయిన్స్ కి ఎలిజిబిలిటీ చేస్తారు, షార్ట్ లిస్ట్ చేస్తారు. సో మెయిన్స్ ఎగ్జామ్ కూడా సేమ్ ఉంటాయి, బట్ కొంచెం టిపికల్ గా డిఫికల్టీ ఉంటుంది. 4 sections ఇచ్చారు. ఇక్కడ కూడా సెక్షన్ కట్ ఆఫ్ లేదు, కానీ ఇక్కడ మాత్రము మినిమం పర్సెంటేజ్ రిక్వైర్డ్ ఫర్ SC, ST, OBC, PW, XS, DXS క్యాండిడేట్స్. 5% రిలాక్సేషన్ అవైలబుల్ ఆర్ దేర్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. సో ఖచ్చితంగా మినిమం కట్ ఆఫ్ అంటే మినిమం కట్ ఆఫ్ లేకపోయినా మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది మెయిన్స్ లో పెట్టారు. దీంట్లో కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. సో మెయిన్స్ లో కూడా మీకు సెక్షన్ కట్ ఆఫ్ ఉందా అంటే లేదు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ప్రతి సబ్జెక్ట్ అనేది లేదు, సెక్షన్ కట్ ఆఫ్ లేదు. కానీ మినిమం స్కోరు SC, ST, OBC, PW, XS, ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిజేబుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కి కంపల్సరీ తెచ్చుకోవాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఎవరికి అంటే 10th క్లాసు 12th క్లాసు. సో 10th ఇంటర్మీడియట్ వాటికి ఎవరైతే లోకల్ లాంగ్వేజ్ లో చదవరో వాళ్ళకి మాత్రం ఇది. ఇన్ కేసు ఎవరైనా లోకల్ లాంగ్వేజ్ లో చదివితే మాత్రం వాళ్ళ సర్టిఫికేట్ లో కంపల్సరీ వాళ్ళు చదివినట్టు చూపించుకుంటే సరిపోతుంది. ఎవరైతే చదవరో వాళ్ళు మాత్రం ఈ 2 లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో క్లియర్ చేయాల్సింది, నాన్ వెర్బల్ టెస్ట్ అండ్ వెర్బల్ టెస్ట్. సో టోటల్ గా 20 మార్క్స్ ఉంది వెర్బల్, అండ్ 15 నాన్ వెర్బల్ కి 2 ఉన్నాయి. సబ్జెక్టివ్ కింద 3 questions వస్తాయి, 15 మార్క్స్ వస్తాయి. సో డిఫరెంట్ ఎవరైతే లాంగ్వేజ్ నేర్చుకోరు అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ వాటికి ఇంగ్లీష్ మీడియం ఫుల్గా చదివారనుకో, వాళ్ళకి తెలుగు కానీ లోకల్ లాంగ్వేజ్ ఉర్దూ అనేది లేకపోతే మాత్రం వాళ్ళకి కంపల్సరీ ఈ టెస్ట్ అనేది క్లియర్ చేయాలి. ఇన్ కేసు అప్రైటీస్ ఎవరైనా SBIలో చేసి ఉంటే వాళ్ళకి 2.5% మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. అది 5 marks out of 200. సో అది కూడా మీరు ట్రేడ్ కంప్లీట్ చేసి ఉండాలి, ట్రేడ్ టెస్ట్ అనేది పాస్ అయి ఉండాలి. అది సర్టిఫికేషన్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై SBI NSDC అనేది కంపల్సరీ ప్రొడ్యూస్ చేయాలి. ఇంకా మెరిట్ లిస్ట్ అనేది ఖచ్చితంగా స్టేట్ వైజ్ గా, కేటగిరీ వైజ్ గా క్వాలిఫైయింగ్ టెస్ట్ మెయిన్స్ లోన్ మాత్రమే కన్సిడర్ చేస్తారు, ప్రిలిమినరీ అయితే కన్సిడర్ చేయరు. అది మాత్రం ఇక్కడ పక్కగా మనం చెప్పొచ్చు. 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. 5 options వస్తున్నాయి కానీ ఏదో ఒకటి పెట్టేద్దామంటే అది రాంగ్ అవుతుంది. సో సిలబస్ మాత్రమే మీకు తెలిసిందే, ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్. స్టార్టింగ్ ప్రిలిమినరీ కొంచెం ఈజీగా వస్తే మాత్రం కట్ ఆఫ్ కూడా అంతే ఉంటుంది. ఒకవేళ ప్రిలిమ్స్ టఫ్ వస్తే మాత్రం కట్ ఆఫ్ తగ్గుతుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఎగ్జామ్ పేపర్ అనమాట. అండ్ డిఫరెంట్ సెషన్స్ లో జరుగుతుంది కాబట్టి ఒకరికి ఈజీగా వస్తే ఒకరికి హార్డ్ వస్తే అట్లా మనం ఎవరిని గెస్ చేయలేము అనమాట. కట్ ఆఫ్ ఓవరాల్ గా వాళ్ళు నార్మలైజేషన్ చేసిన తర్వాత ఇస్తారు కాబట్టి ముందే ఇంత వస్తుందని చెప్పొద్దు, కానీ ప్రీవియస్ ఇయర్స్ కి అప్రాక్సిమేట్లీ ఉంటుంది కాబట్టి అట్లా మీరు గెస్ చేసుకొని దాన్ని బట్టి మీరు ఫాలో కావాల్సిందే. ఇంకా ఇక్కడ మీరు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ ఎగ్జామ్ మీడియంలో రాసుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ ఈ 4 లాంగ్వేజెస్. తెలంగాణ కూడా సేమ్ ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ ఇన్ని లాంగ్వేజెస్ లో రాసుకోవచ్చు. బట్ ప్రిలిమ్స్ లో కానీ మెయిన్స్ లో కానీ మీకు ఇంగ్లీష్ మాత్రం ఇంగ్లీష్ లోనే ఉంటుంది. రీజనింగ్, ఆప్టిట్యూడ్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఇక్కడ జనరల్ ఫినాన్షియల్ అంటే మనకి బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జీ, ఇవి ఆప్టిట్యూడ్ ఇవన్నీ తెలుగులో వచ్చినా ఇంగ్లీష్ మాత్రం ఇంగ్లీష్ లోనే ఉంటుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదైనా మిస్టేక్ అయినా కానీ ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్స్ చేసి అడగండి. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇక ఇంకేమన్నా మీకు అర్థం కాకపోయినా కానీ ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. ఇక మీకు ఆన్లైన్ చేసుకునేప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది మీ ఫోటో సైన్ అండ్ డిక్లరేషన్ అవన్నీ మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక ప్రొవిజనల్ సెలక్షన్కి వాళ్ళు కొంచెం వెయిటింగ్ లిస్ట్ అనేది ఒక 50% వేకెన్సీస్ అనేది హోల్డ్లో పెట్టుకుంటారంట. ఫస్ట్ బ్యాచ్లోని జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది స్టే ఉంటారు అంటే ఎంతమంది చేసి కంటిన్యూ వస్తారు, ఎంతమంది రిజైన్ చేసి వెళ్ళిపోతారు అనేది చూసిన తర్వాత వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళని మళ్ళీ రిలీజ్ చేస్తారనమాట. ఒకటే టైం మొత్తం టోటల్ని రిక్రూట్ చేసుకోవట్లేదు. అది ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన హాల్ టికెట్స్ ఒక 10 days బిఫోర్ వస్తాయి. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రీ ట్రైనింగ్ ఎగ్జామినేషన్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు దానికి అప్లై చేసుకోవచ్చు. అది రిజర్వ్ కేటగిరీస్ మాత్రమే, అందరికి కాదు. పే స్కేల్ మనం ఫస్ట్ లో చూసినట్లే 24,000 స్టార్టింగ్ నుంచి అంటే బేసిక్ 26,000 నుంచి 64,000 వరకు ఉంటుంది. ఇంక్రిమెంట్స్ అవి అన్ని జరుగుతూనే ఉంటాయి క్యాజువల్ గా. ప్రాహిబిషన్ పీరియడ్ అనేది మినిమం 6 months ఉంటుంది. ఈ 6 months లోనే బ్యాంకింగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు ట్రైన్ చేస్తారు. మీకేం అక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇక ప్రిలిమినరీ ఎగ్జామ్ కి మీరు హాల్ టికెట్ ఏదైతే తీసుకుంటారో డౌన్లోడ్ చేసుకుంటారో ఆ హాల్ టికెట్ అనేది మెయిన్స్ కి క్వాలిఫై అయ్యే వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఆ ప్రిలిమినరీ ఎగ్జామ్ వాళ్ళు సైన్ చేసిన హాల్ టికెట్ అది ఖచ్చితంగా మీకు సెకండ్ మెయిన్స్ ఎగ్జామ్ అప్పుడు ప్రొడ్యూస్ చేయాలన్నమాట. అంతేకాకుండా ఫొటోస్, సర్టిఫికేట్స్ అవన్నీ రెడీ చేసుకొని మీరు గెట్ రెడీగా ఉంటే మాత్రమే పాసిబుల్ అవుతుంది ఎగ్జామ్.
ఎగ్జామ్లోని ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి తీసుకొచ్చుకోవచ్చు. పాస్పోర్ట్, ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఇంకా కాలేజ్ ఐడి ఏదైనా తీసుకెళ్ళొచ్చు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు గెస్టెడ్ ఆఫీసర్ ఇన్ ద అఫీషియల్ లెటర్ హెడ్ ఇన్ కేసు స్కూలు కాలేజీది అయితే. మిగతా అన్ని నార్మల్గా మనకి తీసుకెళ్ళొచ్చు. బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది, ఐఆర్ఎస్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో అయితే అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇవి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్కి ఎగ్జామ్ సెంటర్స్ అనమాట. ఇంకా తెలంగాణ చూస్తే 4 సెంటర్స్ ఉంటాయి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ 4 సెంటర్స్లోని ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ కూడా మనం ఇక్కడే రాసుకోవచ్చు. మీరు ఫస్ట్ చేసుకునే కంటిన్యూ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ చేసుకునేటప్పుడు మాత్రం ఫోటో, సైన్, డిక్లరేషన్ క్లియర్గా చూసుకోండి. ఫోటో అనేది లైట్ కలర్తోనే మీరు ఖచ్చితంగా తీసుకొచ్చుకోవాలి. అదే లేటెస్ట్ ఫోటో ఇస్తే బెటరు. సో అట్లానే బ్రైట్ కలర్ కానీ ఏదన్నా స్పెక్టికల్స్ కానీ మీరు స్పెట్స్ కానీ అలాంటివి పెట్టేసుకొని ఫొటోస్ మాత్రం దిగొద్దు. లైట్ కలరు, ఫేస్ అప్రాక్సిమేట్లీ 70 to 80% కవర్ కావాలి. ఫోటో అనేది నీట్గా ఉండాలి. ఇన్ కేసు స్పెట్స్ పెట్టుకుంటే మాత్రం మీ ఐస్ అనేవి క్లియర్గా కనిపిస్తాయని ఆ స్పెట్స్ ఉంచండి. లేకపోతే స్పెట్స్ తీసేసి పక్కన పెట్టేసి ఫోటో దిగండి. ఇంకా లెఫ్ట్ థంబ్ మీకు డిక్లరేషన్ ఇవి క్లియర్గా మీరు ఉంచుకొని అప్లోడ్ చేసుకోండి. ఏమన్నా ఆన్లైన్ నీడ్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్ ఉన్నా కామెంట్ చేసి అడగండి. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఏమైనా డౌట్ ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ. సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.